హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈజీగా ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు అదే ప్యాన్లో పావు కిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయలు వేసుకోవాలండి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చాలా ఈజీగా చేసేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఉసిరికాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను చేసే విధంగా చెయ్యండి, త్వరగా చేసేస్తారు. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా ఉసిరికాయలన్నీ తీసి చూడండి ఈ విధంగా. చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి. చూడండి ఇలా ప్లేట్లో మొత్తం వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. వెల్లిపాయలు వేసుకోవాలండి. ఈ విధంగా ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుప్పెడు కరివేపాకు వేసుకోండి. హెల్త్కి చాలా మంచిది కదండి. ఇలా కలుపుకోవాలండి. కరివేపాకు మొత్తము క్రంచీగా అవ్వాలండి. చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి నేను చేసే విధంగా చేయండి, ఈజీగా చేసేస్తారు. ఇలా వెల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ రావాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలండి. హెల్త్కి మంచిది కదా ఇంగువ కూడా, అందుకే నేను వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం వేసి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ అండి ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలండి ఇలా మిక్సీ పట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ విధంగా ఆయిల్లో చక్కగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకోవాలండి. ఇలా వేసి కలుపుకోవాలండి నెమ్మదిగా. చూడండి ఈ విధంగా. ఈ పచ్చడి ఇలా చేశారంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా మార్నింగ్ హడావిడి ఉన్నప్పుడు టిఫిన్లోకి చట్నీ లేకపోతే ఈ ఉసిరికాయ చట్నీ వేసుకొని తినొచ్చండి. వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి చూడండి.